ఎట్టకేలకి మా జున్నుకి చదువుకునే రోజు రానే వచ్చింది. సో, ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఈ డైలాగులు ఏంటి అనుకుంటున్నారా? సో, మా జున్నునైతే స్కూల్‌లో వేస్తున్నాం ఈరోజు. వాడికి 4 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో, నేను సిక్ అవ్వడం వల్ల ఇప్పటి వరకు అయితే జిన్షుని స్కూల్‌లో అయితే జాయిన్ చేయలేకపోయాము. అంతకుముందు 1 ఇయర్ అయితే అంగన్వాడీకి అయితే వెళ్ళాడు. సో, అది కంప్లీట్ అయ్యేసరికి వేద్దాము స్కూల్‌లో అనేసరికి నాకు సర్జరీ జరగడం జరిగింది కదా! అది మీ అందరికీ తెలిసిందే, నా సబ్స్క్రైబర్స్ అందరికీ. సో, అది జరిగింది. 5th మంత్ అయ్యింది. సో, మా ఊరైతే వచ్చాం మేము. ఇప్పుడైతే బాబునైతే స్కూల్‌లో వేస్తున్నాము. అందుకని ఈరోజైతే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం స్కూల్ దగ్గరికి. మీకు కూడా స్కూల్ చూపిద్దామన్న చిన్న ఉద్దేశంతో అయితే స్టార్ట్ చేసాము. ఈరోజైతే జస్ట్ అట్లా జాయిన్ చేసి ఒక 1 అవర్ అయితే అక్కడ కూర్చోబెట్టి మా వారు నేను కూడా అక్కడే ఉండి వద్దామని అయితే ఇది ప్లాన్ అయితే వేసుకొని వెళ్తున్నాము. కానీ మనం ఒకటి ప్లాన్ వేసుకుంటే పిల్లలు ఒకటి చేస్తారు కదా! 1 అవర్ అయితే ఖచ్చితంగా ఉన్నాడు. బట్ నేను కూడా ఉండాల్సి వచ్చింది. మా వారేమో ప్రిన్సిపల్ దగ్గర అక్కడే కూర్చొని ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 1 అవర్ కూడా వాడితో పాటు నేను స్కూల్ మొత్తం చూశాను. అట్లనే వాళ్ళ క్లాస్‌లోను నర్సరీ ఏదైతే ఉంటుందో అక్కడైతే కాసేపు కూర్చున్నాను వాడితోటి. వాడితో 1 అవర్ నేనైతే స్పెండ్ చేయాల్సొచ్చింది. ఆ క్లాస్ అంతా కూడా ఎట్లా చెప్తున్నారో చూసాము. అండ్ అలాగే ఇక్కడైతే డ్రిల్లింగ్ టైం అంట. సో, డ్రిల్లింగ్ టైం ఈవినింగ్ అట్లా పిల్లల్ని బయట కూర్చోబెట్టి ఇట్లా అయితే చెప్పిస్తారంట. చాక్లెట్స్ పంచిపెడతామని చెప్తే అక్కడ ఎలౌ ఉండదని చెప్పారు. సో, అందుకని వాళ్ళ టీచర్స్‌కి అయితే ఇచ్చేసి వచ్చాము. అంతా మొత్తం స్కూల్ అంతా తీయడానికి వీలు ఉండదు కదా! సో, ఈ చిన్న క్లిప్ అయితే తీసుకున్నాము. ఈ కనిపించేదే వాళ్ళ స్కూలు. ఇక్కడ బయటంతా కూడా డ్రిల్లింగ్ చెప్తారంట బయట. చిన్నపిల్లలకి ఈవినింగ్ టైంలో ఇట్లా ఫ్రీగా ఉంటుంది కదా! బావుంటుందని బయట చెప్తారంట డ్రిల్లింగు. ఈ కనిపించే వాళ్ళు మొత్తం కూడా నర్సరీ అంటే సీనియర్ నర్సరీ అంట. అట్లనే జూనియర్ నర్సరీ కూడా ఉందంట. బాబు కొంచెం అన్నీ చెప్తున్నాడు అని చెప్పాను నేనైతే. అందుకని సీనియర్ నర్సరీలో వేశారు. ఉంటాను మరి.